పిల్లలు, సరస్వతీదేవి గురించి ఒక చిన్న స్వీట్ స్టోరీ వినుదామా? పిల్లలు, మీకెప్పుడైనా చదవడం కష్టంగా అనిపించిందా? ఒక చిన్న అబ్బాయి కూడా అలానే ఉండేవాడు. అతనికి ఆటలు చాలా ఇష్టం, కాని చదువు అంటే కొంచెం భయం. పుస్తకం తెరిచినా 2 నిమిషాల్లోనే బోరైపోతాడు. ఎంత చదివినా గుర్తుండేది కాదు. పరీక్షలు దగ్గర పడితే చాలా టెన్షన్ పడేవాడు. ఒకరోజు అతని అమ్మ మెల్లగా చెప్పింది, బాబూ, మనసు ప్రశాంతంగా పెట్టుకుని చదవాలి. చదవడానికి ముందు సరస్వతీదేవిని ప్రార్థించు అని. ఆ రోజు నుంచి ఆ అబ్బాయి ప్రతిరోజూ చదవడానికి ముందు 2 నిమిషాలు కళ్ళు మూసుకుని, ఓ సరస్వతీదేవి, నాకు జ్ఞానమువ్వు, నా మనసు కాన్సంట్రేట్ అయ్యేలా చెయ్యు అని చెప్పి చదవడం మొదలుపెట్టాడు. మొదట్లో చిన్నగా మార్పు కనిపించింది. తర్వాత అతని మైండ్ కామైంది. చదివినది అర్థం కావడం మొదలైంది. గుర్తు కూడా బాగా ఉండేది. టీచర్ చెప్పినది కూడా ఈజీగా గుర్తుపెట్టుకునేవాడు. కొద్ది రోజుల్లోనే అతను కాన్ఫిడెంట్ అయ్యాడు. ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు. టీచర్ కూడా అతన్ని ప్రైజ్ చేసింది. అతని పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ అయ్యారు. పిల్లలు, ఈ కథ మనకి ఏమి నేర్పుతుంది అంటే, కష్టపడితేనే విజయం వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే చదువు బాగా అర్థమవుతుంది. దేవిని నమ్మితే మనకి ధైర్యం, కాన్ఫిడెన్స్ వస్తుంది. మనపై నమ్మకముంటే ఏదైనా సాధించగలం. మీరు కూడా చదివే ముందు 2 నిమిషాలు ప్రార్థిస్తారా? కమెంట్లో చెప్పండి. ఇలాంటి ఫన్ అండ్ లెర్నింగ్ స్టోరీస్ కోసం ఫాలో చేయడం మర్చిపోకండి.